ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు కట్టు బట్టలతో మీరిద్దరూ బయటికి వెళ్లాల్సి వస్తుంది. అదే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, మీ తల్లి కొడుకుల గురించి నిజం తెలిసే లోపు మీకీ ఆస్తి వచ్చేలా చేస్తాను. నీకంత తెలివి ఉందా? ఎంత తెలివి లేకపోతే నీ దాకా వస్తాను. ఓకే, ఒక డీల్ చేసుకుందాం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఈ ఆస్తంతా నాకొచ్చేలా చేయాలి. ఓకే, డన్. త్వరలో ఈ ఆస్తంతా మనది. నీ ఫ్యూచర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు సీత. ఒకసారి మిథునలా, ఇంకోసారి సీతలా ఇంటికి వెళ్ళొస్తున్నా. అక్కడి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తున్నా. కానీ నీ జీవితానికే ఏం చేసుకోలేకపోతున్నా. అవును సీత, స్వార్థంగా ఆలోచించే అర్చన గారికి రామ్ ఆస్తి ఇవ్వకుండా ఆపావు. గౌతమ్ 25 లక్షల దుబారా ఖర్చు చేయబోతూ ఉంటే రామ్తో చెప్పి అది కూడా ఆపావు. ఇప్పుడు గౌతమ్ మోసం చేయాలనుకున్న రేఖకి నువ్వు న్యాయం చేశావు. ఎప్పుడు వాళ్ల గురించి వీళ్ల గురించి తప్ప నీ గురించి ఆలోచించవా? నా గురించి ఆలోచిస్తూనే ఆ ఇంటికి ఏం కావాలో చేస్తున్నాను. ఆ ఇంటి గురించి కాదు, ముందు నీ గురించి ఆలోచించు సీత. ఎన్నాళ్ళని రామ్కి దూరంగా ఉంటావు? నీ మీద పడ్డ నిందని చెరిపేసుకునే ఆలోచనే లేదా నీకు? అరే, నీకసలు ఇంటికి వెళ్ళాలని లేదా? ఈరోజు ముఖర్జీ గారు ఆల్మోస్ట్ నువ్వే మిథున అని చెప్పేసి ఉండేవారు. టైంకి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే రామ్ దృష్టిలో నువ్వు చాలా బ్యాడ్ అయ్యేదానివి. నేను మంచికే చేస్తున్నాను, నాకు చెడు జరగదు. అలా అనుకోద్దు సీత. మన లైఫ్ జర్నీ కూడా డ్రైవింగ్ లాంటిదే. మనం కరెక్ట్గా డ్రైవ్ చేసినా ఆపోజిట్ వెహికల్స్ రాంగ్ రూట్లో వస్తే యాక్సిడెంట్ జరుగుతుంది. మహాలక్ష్మి గారు నీ లైఫ్ జర్నీలో రాంగ్ రూట్లో వస్తున్నారు సీత. నీకు యాక్సిడెంట్ చేయాలని చూస్తున్నారు. అందుకే ఆవిడికి బ్రేకులు వేయాలి అనుకుంటున్నాను. మనకు ఎదురొస్తే ఏం జరుగుతుందో ఆవిడికి తెలిసొచ్చేలా చేస్తాను. అలాగే రామ్కి దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చెయ్యి సీత. నువ్వు ఎన్ని రోజులని మిథునలా కంటిన్యూ అవుతావు? ఏదో ఒక రోజు నిజం బయటపడిపోతుంది. ఆ రోజు నువ్వు చేసిన మంచంతా మరుగున పడిపోయింది సీత. మిథునలా నువ్వే చీట్ చేసావంటారు. మహాలక్ష్మి గారికి నిన్ను సాధించడానికి మరో అవకాశం దొరికినట్టవుతుంది. ఆవిడికి ఆ ఛాన్స్ ఇవ్వను. అంతకు ముందే నేను మామకి దగ్గరవుతాను. అందుకేదైనా ప్లాన్ ఆలోచించావా సీత? మహాలక్ష్మి వదిన హత్య ప్రయత్నంలో నీ ప్రమేయం లేదు అని నువ్వు నిరూపించుకోవాలి కదా. ఇంకా సుమతి వదిన హత్య విషయంలో కూడా వాళ్ళు నిన్ను అనుమానిస్తున్నారు. అన్ని సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది పిన్ని. వారం రోజుల్లో మా పెళ్లి రోజు వస్తుంది. ఆ రోజు రామ్ మామ నన్ను ఆ ఇంట్లోకి తీసుకువెళ్లేలా నేను ప్లాన్ చేస్తాను. ఓ, పెళ్లి రోజు కోడలిగా మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నావన్నమాట. అవును, అన్ని సమస్యలకి కారణం నా పెళ్లి. ఆ పెళ్లి రోజే సమస్యల్ని పరిష్కరిస్తాను. నువ్వేమైనా చెయ్యి సీత. నువ్వు రామ్ త్వరగా కలవాలి, అంతే. కలుస్తాం పిన్ని. ఈ రోజే ప్లాన్ స్టార్ట్ చేస్తున్నాను. కాఫీ తీసుకో మహా. వద్దు, నాకిప్పుడేమీ తాగాలని లేదు, తినాలని లేదు. మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంది. ఏమైంది మహా? ఇంకా ఏం కావాలి జన? ఇప్పటి వరకు నేననుకున్నది ఏ ఒక్కటి జరగలేదు. నాకు నచ్చిన అమ్మాయితో రామ్ పెళ్లి చేద్దామనుకున్నా.
కొరివి దెయ్యంలా సీత కోడలుగా వచ్చింది. నా చేతుల మీదుగా ప్రీతి పెళ్లి చేయాలనుకున్నాను. ఆ పెళ్లితో పాటు రేవతి పెళ్లి కూడా నా చేతుల మీదుగా జరగలేదు. కనీసం నా అక్క కొడుకు గౌతమ్ పెళ్ళైనా నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేద్దామనుకుంటే మిథున సంబంధం మిస్ అయింది. మిథున మిస్ అయినా రేఖ నీ కోడలుగా వచ్చింది కదా చెల్లాయ్. మిథునకు రేఖకు తేడా లేదా అన్నయ్య? మిథునెక్కడ రేఖెక్కడ? మిథునకు వేల కోట్ల ఆస్తులున్నాయి. అసలు ఈ రేఖెవరో కూడా మనకు తెలియదు. గౌతమ్ గాడు ముందే కక్కుర్తి పడితే మనం మాత్రం ఏం చేస్తాం? గంతకు తగ్గ బొంతలా వాడికి రేఖ దొరికినట్టుంది. వాడి తలరాత అంతే ఉంది మహా. నువ్వు అనవసరంగా డిస్టర్బ్ అవ్వకు. మిథునుని మర్చిపో. కానీ మిథున మనల్ని మర్చిపోదు కదా జన. ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు తనేం చేస్తుందో ఏమో. అవును మహా, అసలే మిథున యారగెంట్. ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. మీరంతా కలిసి గౌతమ్ గాడు మంచోడని ఆ మిథున ముందు ఓదరగొట్టారు కదా. ఇప్పుడు తను ఎలాంటి స్టెప్ తీసుకున్నా మీరందరూ అనుభవించాల్సిందే. నువ్వు ఆగు చలపతి. అనవసరంగా అందరినీ టెన్షన్ పెట్టకు. ఎంగేజ్మెంట్ ఆగినందుకు మిథున ఏమైనా చేస్తుందని వెళ్లే ముందు ముఖర్జీ గారు చెప్పారు కదా బావా. గౌతమ్ ఇలా చేస్తాడని మనం ఏమైనా ఊహించామా ఏంటి? ఇందులో మన తప్పేముంది? అందుకే ఒక సంబంధం ఖాయం చేసుకునే ముందు అన్ని రకాలుగా ఆలోచించాలి అనేది. మీరు మిథున వెనుకున్న వేల కోట్ల గురించి ఆలోచించారు తప్ప మన గౌతమ్ గాడి బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ చెక్ చేయలేదు. వాడి మీద నమ్మకంతో ఈ మ్యాచ్ ఓకే చేశాను. గౌతమ్కి ఒక లవ్ స్టోరీ ఉందని నాకేం తెలుసు? వాడు కూడా ముందుగా నాకే విషయం చెప్పలేదు. ఆ రేఖని మోసం చెయ్యాలనుకుని మనల్ని ముంచేశాడు. వాడు అలాంటి వాడని సీత ముందు నుంచి చెబుతూనే ఉంది. మీరెవరైనా విన్నారా? అన్నయ్య, ఇప్పుడు సీత గురించి ఎందుకు? అసలు ఈ సంబంధం చెడిపోవడానికి ఆ సీతే కారణం. ఓహో, గౌతమ్ గాడు రేఖను లవ్ చేయడం కారణం కాదన్నమాట. గౌతమ్ ఎవరినూ లవ్ చేస్తే సీతకేంటి? సరిగ్గా ఎంగేజ్మెంట్ టైంలో ఆ రేఖని ఇక్కడికి పంపించాలా? సీత కావాలని చేసింది. మనం బిజినెస్ లో పైకి ఎదగకూడదని ఇలా కుట్ర చేసింది. గౌతమ్ గాడు తప్పు చేస్తే సీతనంటారేంటి? వాడు రేఖను లవ్ చేసి ఉండకపోతే ఇలా జరిగేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.